కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డలు గొప్పగా చదువుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలి అనుకుంటారు. మరికొందరు వారు సాధించలేని వాటిని తమ పిల్లలు సాధిస్తే చూడాలి అని కలలు కంటూ ఉంటారు. పిల్లల ఆసక్తిని గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తారు కూడా. తమ పిల్లలు తాము కోరుకున్న రంగాలలో ఎదగడానికి ఎంతో కృషి చేస్తారు. అలా తమ కలల తీరాన్ని చేరుకున్నవారు కోకొల్లలు. అలాంటి కథనే వారాసిగూడకు చెందిన ప్రవళికది. చిన్న వయసులో సాఫ్ట్ బాల్ ఆట మీద మక్కువ పెంచుకున్న ఆమెకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో చిన్న వయసులోనే ఎన్నో విజయాలు సాధించింది. ఓవైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు ఆటలు ఎంతో నైపుణ్యం సాధించింది. ఇప్పటి వరకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో దాదాపు 25 అంతర్జాతీయ పోటీల్లో రికార్డు సాధించింది. ప్రవళికది ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం. అందరిలాగే తమ కూతురు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలకన్నారు తల్లిదండ్రులు. ఒకవైపు కూతురు నాణ్యమైన విద్యను అందిస్తూనే మరోవైపు తాను ఎంతగానో ఆసక్తి చూపుతున్న సాఫ్ట్ బాల్ క్రీడలో తనను ప్రోత్సహించారు. తన ఆసక్తికి తల్లిదండ్రులు ప్రోత్సాహం కూడా తోడవడంతో చిన్న వయసులోనే సాఫ్ట్ బాల్ క్రీడలో నైపుణ్యం సాధించింది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పోటీల్లో ప్రవళిక ప్రతిభ కనబరిచింది. క్రీడల్లోనూ చదువులోనూ మంచి ప్రతిభ ఉండడంతో పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఆమెకు స్పోర్ట్స్ కోటాలో ఉచిత సీట్ ఇచ్చింది. అన్ని వసతులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే అవకాశం ఇవ్వడంతో పాటు అంతర్జాతీయ స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించింది. దీంతో ఇండోనేషియా, దక్షిణ కొరియాలో జరిగిన అంతర్జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలో ప్రతిభ కనబరిచింది. ప్రవళిక ఆటల్లోనే కాదు చదువులోనూ చురుగ్గా ఉంటుంది. సివిల్ సాధించడమే లక్ష్యంగా చదువుతున్న ఆమెకు యూనివర్సిటీలోని సివిల్స్ కోచింగ్ కూడా ఇప్పించారు. చిన్నప్పటి నుంచి సాఫ్ట్ బాల్ క్రీడలో నైపుణ్యం పెంచుకుని ఇప్పటి వరకు ఎన్నో జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీలో ప్రవళిక పాల్గొంది. క్రీడలో తన ప్రతిభా పాఠవాలతో 14 ఏళ్లలోనే నాసాను సందర్శించే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి దక్కే అరుదైన అవకాశం ఇది. ఇటీవల ప్రవళిక ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కూడా ఇచ్చింది. అయినప్పటికీ అటు సివిల్స్ ప్రిపరేషన్, ఇటు సాఫ్ట్ బాల్ క్రీడను కూడా కొనసాగిస్తుంది. భారత తరపున ప్రపంచ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొని కప్పు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నానని ప్రవళిక చెబుతోంది. దీంతో పాటు సివిల్ సాధించడం కూడా తన లక్ష్యమంటుంది. సాఫ్ట్ బాల్ క్రీడలో శిక్షణను కొనసాగిస్తూనే సివిల్స్కి కూడా ప్రిపేర్ అవుతుంది. చిన్న వయసులోనే పిల్లల ఆసక్తులను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. దానికి ఉదాహరణలు కోకొల్లలు. ఆ కోవకే చెందుతారు వారాసిగూడకు చెందిన ప్రవళిక. చిన్న వయసులోనే షార్ట్ బాల్ పై మక్కువను పెంచుకున్నారు. దీంతో తల్లిదండ్రులు తన ఆసక్తిని గుర్తించి ఈ దిశగా ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు తాను జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పథకాలను సాధించారు. ప్రస్తుతం మనతో పాటు ప్రవళిక ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? షార్ట్ బాల్ పైన మీకు ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అందరికీ నమస్కారం. నా పేరు చేపూర్వ ప్రవళిక. నేను వారాసిగూడ సీతాఫల్ మండి సికింద్రాబాద్లో ఉంటాను. ఐఎమ్ ఇంటర్నేషనల్ సాఫ్ట్ బాల్ ప్లేయర్. నేను ఇప్పటి వరకు 30 నేషనల్స్ ఆడాను, 2 ఇంటర్నేషనల్స్ ఆడాను. నేను నాసా గోల్డ్ మెడలిస్ట్ కూడా. ఈ సాఫ్ట్ బాల్ గేమ్ అనేది నాకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే మా స్కూలింగ్ నుంచి. నా స్కూలింగ్ మొత్తం సెయింట్ ఫ్రాన్సిస్ గర్ల్స్ హై స్కూల్ సికింద్రాబాద్లో అయింది. అండ్ +2 వరకు సెయింట్ ఫ్రాన్సిస్లోనే అయింది. నేను 5th క్లాస్ నుంచి ఈ గేమ్ అనేది స్టార్ట్ చేశాను. మా స్కూల్లో పీటీ జయశీల మేడం ద్వారా అండ్ మా ఫస్ట్ కోచ్ సునీల్ సార్ అనేవారు నాకు ఈ గేమ్ని ప్రోత్సహించారు. ఈ గేమ్లో ఎందుకు ఇంట్రెస్ట్ అంటే అందరూ స్పోర్ట్స్ వాళ్ళు క్రికెట్, కబడ్డీ అండ్ కామన్ గేమ్స్లో వెళ్తున్నారు. బట్ సాఫ్ట్ బాల్ అనేది అందరికీ తెలియాలి. ఆ టీమ్ ఏంటి, ఆ గేమ్ అనేది యాక్చువల్లీ సాఫ్ట్ బాల్ గేమ్ అనేది మన యుఎస్ గేమ్ బేస్డ్ అనమాట. మన ఇండియాలో అంత డెవలప్ కాలేదు. బట్ నా ద్వారా, నాలాంటి టీమ్ మెంబర్స్ ద్వారా ఈ సాఫ్ట్ బాల్ మనకి డెవలప్మెంట్ ఉండాలి. ఇండియన్ టీంలో కూడా, ఇండియా టీం కూడా ఒలింపిక్స్లో రావాలి. అండ్ ఈ 2028 నెక్స్ట్ ఇయర్ ఒలింపిక్స్లో మా సాఫ్ట్ బాల్ కూడా ఒలింపిక్స్లో వస్తుంది. దాంట్లో పార్టిసిపేషన్ చేయాలని నా కోరిక. నాతో పాటు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, లైక్ సాఫ్ట్ బాల్ అంటే ఏంటి తెలియదు వాళ్ళకి. బట్ మేము బేస్ చేసుకొని సాఫ్ట్ బాల్ ఏంటి అనేది వాళ్ళకి తెలియడం, అంటే వాళ్ళకి తెలియజేయాలి అని మా కోరిక. అండ్ మా గవర్నమెంట్ నుంచి కూడా నాకు ఇప్పటివరకు చాలా సపోర్ట్ వచ్చింది. నేను 8th క్లాస్లోనే నాసా గోల్డ్ మెడలిస్ట్ వెళ్ళాను, యూఎస్కి వెళ్ళాను.
అండ్ నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు 2019లో నేను ఇండియన్ టీమ్కి రిప్రజెంట్ చేశాను ఫస్ట్ టైం. అండ్ వీ గాట్ అ సెకండ్ ప్లేస్ ఫర్ ఇండియన్ టీమ్ సాఫ్ట్బాల్ ఉమెన్ టీమ్. అండ్ రీసెంట్లీ 2023లో మేము సౌత్ కొరియాకి వెళ్ళాం ఇన్చాన్. అగైన్ సెకండ్ టైం రిప్రజెంటేషన్ చేసాం ఇండియన్ టీమ్కి, అక్కడ పార్టిసిపేషన్ వచ్చింది. నా గోల్ అనేది వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలి. మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా రావాలి బయటికి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అంటే శక్తి ఏంటి, what women can do, what she can do. More than a man, women can do everything. So that's my quotation. నాకైతే అలాంటి సిచ్యువేషన్ రాలేదు. మా పేరెంట్స్ సపోర్ట్ చాలా బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి డాడీ నేను ఈ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ చూస్తున్నంటే ఓకే, ఈవెన్ నేను ఫస్ట్ నేషనల్ సెలెక్ట్ అయ్యే వరకు కూడా నేను మా పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయలేదు, బికాస్ వాళ్ళు అనే ఒక టెన్షన్లో రావద్దని. బట్ ఫైనల్లీ విత్ ద గాడ్స్ గ్రేస్ మా పేరెంట్స్ అనేది యాక్సెప్ట్ చేశారు. చిన్నప్పటి నుంచే నాకు సపోర్ట్గా ఉంటూ నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ, ఈవెన్ వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఈ స్పోర్ట్స్లో రావాలి, పైకి రావాలంటే చాలా మనీ ఖర్చు అవుతుంది. దో వీఆర్ గెటింగ్ ప్రాఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, బట్ అంతా మనం పెట్టలేం బికాస్ మా స్లగ్గర్ కాస్ట్, ఎక్విప్మెంట్ కాస్టే చాలా ఉంటుంది. సో మాకు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మేము లాస్ట్ టైం సౌత్ కొరియాకి వెళ్ళేటప్పుడు మన కిషన్ రెడ్డి సార్ తోటి ఇంటర్వ్యూ చేసాం మేము అక్కడ. సో వాళ్ళు వచ్చి మాకు మాట్లాడి అక్కడ ప్రొవైడ్ చేసి ఇండియన్ టీమ్కి కంగ్రాచులేట్ చేసి వాళ్ళు సార్ అన్నారు వీ విల్ ప్రొవైడ్ అ గుడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. బట్ ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్న సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలి. ఆడపిల్లలు క్రీడలోకి వెళుతున్నారు అంటే చాలా మంది ఆడవారికి ఇవన్నీ అవసరమా? చక్కగా చదువుకుని ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడమే, లేదంటే పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చోవడం చేయాలి అనే ధోరణిలో మాట్లాడతారు. సమాజం నుండి అంత ప్రోత్సాహం లభించదు. కానీ అలాంటి ఎన్నో అవరోధాలను దాటుకుని ఆకాశ ఆర్మీయాలను అందుకుంటున్న మహిళలకు ప్రవళిక లాంటి ఎందరో ఆదర్శం. తమ బిడ్డ సాధిస్తున్న విజయాలను చూసి ప్రవళిక తల్లిదండ్రులు ఎంతో గర్వపడుతున్నారు. తల్లిదండ్రులు చిన్ననాడే తాను మా పిల్లల ఆసక్తులను గుర్తించి ఆ దిశగా వారిని ప్రోత్సహిస్తే వారు ఎన్నో విజయాలను సాధిస్తారని వారంటున్నారు. నేను ప్రవళిక వాళ్ళ డాడీని, ఇండియన్ టీమ్ సాఫ్ట్బాల్ ప్లేయర్ మా పాప. ఈమె పాపకి ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చిందంటే నేను చిన్నప్పుడు స్కూల్లో టీచర్ గారు చెప్పడం జరిగింది నాకు, మీ పాప చాలా యాక్టివ్గా ఉంది, అథ్లెటిక్స్లో పంపిస్తే బాగుంటుంది అది ఇది అని చెప్పేసి ఒకరోజు అథ్లెటిక్స్ పెట్టారు. ఈ సాఫ్ట్బాల్ సెమినార్లో వాళ్ళ స్కూల్లో సాఫ్ట్బాల్ అనేది ఉంది. నవీన్ గారు బాగుంది గేమ్ ఇది, మీరు మీ పాపని ఎంకరేజ్ చేయాలా, మీరు పంపించాలంటే మేము మధ్యతరగతి వాళ్ళం, మేము అంత ఎఫర్ట్ చేసి నేను చేయలేను అది ఇది అని చెప్పేసి మాట్లాడితే మేడం అన్నారు మేము కూడా సపోర్ట్ ఉంటుంది, మా స్కూల్ సపోర్ట్ ఉంటుంది, ఎక్కడ పోయినా కూడా బాగానే ఉంటుంది ఇది గేమ్, మీరు ఆడవాళ్ళు అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చోబెట్టి అది చేయొద్దు అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది, ప్రిన్సిపల్ గారు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ వాళ్ళు. అదేవిధంగా నేను మాకు లోకల్ మినిస్టర్గా అప్పుడు టి పద్మారావు గౌడ్ గారు ఉండే, మన తెలంగాణ ప్రభుత్వం నుండి అప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా ఉండే. ఫస్ట్ నేషనల్స్ పోయినప్పుడు అన్న దృష్టికి తీసుకెళ్ళిన, అన్నకి ఇట్లా సంగతి మన పాప నేషనల్స్కు సెలెక్ట్ అయింది అది ఇది అంటే మన గవర్నమెంట్ నుండి మన సహాయ సహకారాలు మనం చేసాము, నువ్వు వెనుకకు పోవద్దు అని చెప్పేసి నాకు ఎప్పుడు నా వెనుక ఉండి నాకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి డిప్యూటీ స్పీకర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సికింద్రాబాద్ పజ్జన్న అంటే మీకు అందరికీ తెలుసు. ఆ వ్యక్తి మా ప్రవళికను చాలా విధాలుగా సపోర్ట్ చేశాడు. చిన్న వయసులోనే పిల్లల్లో ఉన్న ప్రతిభా పాఠవాలను గుర్తించి వారు ఏ రంగంలో ఆసక్తిగా ఉన్నారో అందులో వారిని కృషి చేస్తే వారు ఎన్నో విజయాలను అందుకుంటారని అనడానికి ఇలాంటి ఎన్నో కథలు ఉదాహరణలు.